బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి. అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి. త్యహో మతిం మా కురు సర్వగోసౌ. త్యహో మతిం మా కురు సర్వగోసౌ. యత్రేవ తావ ద్విచినోషి తత్ర. యత్రేవ తావ ద్విచినోషి తత్ర శ్రీయః పతి ద్రక్ష్యసి నైవ శంకా. శ్రీయః పతిం ద్రక్ష్యసి నైవ శంకా. విష్ణువు ఎక్కడున్నాడు? అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని ఆలోచనే చేయకయ్యా. అతడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ వెతుకుతావో అక్కడే లక్ష్మీపతి చూస్తావు. ఇందులో సందేహం లేదు అన్నాడు హిరణ్యకశిపుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించకపోతే నీ శిరస్సు నేను ఛేదిస్తానంటూ పక్కనే ఉన్న ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దాడు. వెంటనే ఆ స్తంభం నిలువుగా చీలి అందులోంచి సగం నరుడు సగం సింహము అయినటువంటి నరసింహమూర్తి ప్రకటమయ్యాడు. సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం. సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం. వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః. అదృశ్యతాద్యద్భుత రూపముద్వహన్. స్తంభే సభాయాం న మృగం న మానుషం. స్తంభే సభాయాం న మృగం న మానుషం. విష్ణువు తన దాసుడి మాట నిజం చేసేందుకై, తన సర్వవ్యాప్తిని నిరూపించటానికెందుకై ఒక ఆశ్చర్యకరమైన రూపం ధరించి సభా మధ్యలో స్తంభంలో దర్శనమిచ్చాడు. ఆ రూపము మృగము కాదు, మనిషి కాదు. స్తంభే స్తంభే నరహరి భవన. స్తంభే స్తంభాస్ఫలన విస్తృత పఠ పఠ. స్తంభాస్ఫలన విస్తృత పఠ పఠ. దుర్భర ఘోర ధ్వని సారాత్. స్తంభాస్ఫలన విస్తృత పఠ పఠ. దుర్భర ఘోర ధ్వని సారాత్. నను బ్రహ్మావధి సకలాన్ లోకాన్. నను బ్రహ్మావధి సకలాన్ లోకాన్. కంపితమూల నభిరచయన్. కంపితమూల నభిరచయన్. స్తంభే నరహరి రుదభో భవన. స్తంభే నరహరి రుదభో. స్తంభే నరహరి రుదభో పవన. స్తంభే నరహరి రుదభో. కేసరజాలై వారిద సంఘాన్. కేసరజాలైర్వారిద సంఘాన్. నిజ దృక్పాతై గ్రహగోళాన్. నిజ దృక్పాతైర్ గ్రహగోళాన్. శ్వాస మరుద్భిర్వార్ధితరంగ. వార్ధితరంగ. నపి నిస్సారాన్ శీర్షాన్ కుర్వన్. నపి నిస్సారాన్ శీర్షాన్ కుర్వన్. స్తంభే నరహరి రుదభో పవన. స్తంభే నరహరి రుదభో. పరిమృగుత్వం
ఉపరి మృగత్వం వపుషి నరత్వం ఉపరి మృగత్వం వపుషి నరత్వం ప్రస్ఫుటదంష్ట్ర ఘోరత్వం ప్రస్ఫుటదంష్ట్ర ఘోరత్వం నకరకరత్వం దృశివహ్నిత్వం నఖరఖరత్వం దృశివహ్నిత్వం దేహే జ్వాల త్వం చ వహన్ దేహే జ్వాలా త్వం చ వహన్ సంధ్యే నరహరిరుదభూ పవన సంధ్యే నరహరిరుదభూ సంధ్యే నరహరిరుదభూ పవన సంధ్యే నరహరిరుదభూ అట్ట సుహాస ఘట్టన వేగై అట్ట సుహాస ఘట్టన వేగై అసుర ప్రాణాన్ విలోలయన్ అసుర ప్రాణాన్ విలోలయన్ అద్భుత తేజో నిర్భర యోగై అద్భుత తేజో నిర్భరయోగై సచ్చిదానందాన్ విరోహయన్ సచిదానంద విరోహయన్ స్తంభే నరహరిరుదభూ పవన సంభే నరహరిరుదభూ సంభే నరహరిరుదభూ పవన సంభే నరహరిరుదభూ స్తంభాస్పాలన విశ్రుత ఘట ఘట సంభాస్వాలన విశ్రుత ఘట ఘట దుర్భర ఘోర ధ్వని పాతాత్ సార ఘోర ధ్వని సారా దుర్భర ఘోర ధ్వని సారాత్ దుర్భర ఘోర ధ్వని సారా నను బ్రహ్మావధి సకలాన్ లోకాన్ నను బ్రహ్మావధి సకలాన్ లోకాన్ కంపితమూల నభిరచయ కంపితమూలానభిరచయ సంభే నరహరిరుదభూ భవన స్తంభే నరహరిరుదభూ సంభే నరహరిరుదభూ పవన సంభే నరహరిరుదభూ భవన స్తంభంలో నరహరి ఉదయించాడు. స్తంభం పగలటంలోని పటపటమనే ఘోర శబ్దం వల్ల బ్రహ్మలోకం వరకు అన్ని లోకాల మూలాలు పునాదులు కదిలిపోయేటట్లు చేస్తూ భవన స్తంభంలో నరహరి ఉదయించాడు. తన జూలుతో మేఘాలను, తన చూపులతో గ్రహాలను, శ్వాస వాయువుతో సముద్ర తరంగాలను నిస్సారమై శిథిలమైపోయేలా చేస్తూ భవన స్తంభములో నరహరి ఉదయించాడు. పైన సింహం, కింద నరత్వం, ఘోరమైన కోరలు, తీక్ష్ణమైన గోళ్ళు, నిప్పుల వంటి కళ్ళు, ఒంటి నిండా మంటలు ధరించి ఉంటూ భవన స్తంభంలో నరహరి ఉదయించాడు. అట్టహాసాల వేగాలతో రాక్షసుల ప్రాణాలను కదిలించి వేస్తూ ఆశ్చర్యకరమైన తేజోయోగం చేత సచ్చిదానందాన్ని మొలకెత్తిస్తూ భవన స్తంభంలో నరహరి ఉదయించాడు. సటావధూత జలదాగ పరాపతన్ సటావధూత జలదాగ పరాపతన్ గ్రహస్య తదృష్టి విమృష్టరోచిషః గ్రహస్య తదృష్టి గ్రహాచ్య తదృష్టి విమృష్టరోచిషః అంబోదయస్వాశ
హతావిచక్షుపు నిర్ఘోషభీతా దిగిభా జగుర్ముదం నిర్ఘోషభీత దిగిభా జహుర్ముదం జహుర్ముదం. ఆయన జూలు కట్టుకొని మేఘాలు చెల్లాచెదరైనాయి. ఆయన ఉగ్రమైన చూపులకు ఆకాశంలోని గ్రహగోళాలు వెలవెలబోయాయి. ఆయన నిట్టూర్పులకు సముద్రాలు కల్లోలమైనాయి. ఆయన అరుపులకు దిగ్గజాలు బీతిల్లి మందం లేనివైనాయి. హిరణ్యకశిపుడు వెంటనే గదతో నరహరిని కొట్టాడు. అప్పుడు నరసింహస్వామి గరుత్మంతుడు చిన్న పామును పట్టినట్టుగా ఆ రాక్షసుణ్ణి పట్టి ఆ ఇంటి గడప మీద కూర్చొని వాడిని తొడ మీద పెట్టుకొని తన గోళ్లతో వాడి పొట్టను చీల్చి పేగులు లాగి నెత్తురు త్రాగి మహోగ్రుడై సమరించాడు. అది చూసి రాక్షస వీరులు మీదికి రాగా భగవంతుడు చక్రము మొదలైనటువంటి ఆయుధాలతో వారినందరినీ సంహరించాడు. బ్రహ్మాది దేవతలంతా అక్కడికి వచ్చి అందరూ నరసింహస్వామిని అనేక విధాలుగా స్తుతించారు. For more videos like this, subscribe Big TV channel.